హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ కంగువా ఆగస్టు 10న దసరా పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తుంది. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. కంగువా చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటాని, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కంగువా సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్ యువి క్రియేషన్స్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. కంగువా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన సీజల్ టీజర్ పోస్టర్ సినిమా మీద క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ జోనర్ లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుపోతుంది ఈ సినిమా. 10 భాషల్లో తెరకెక్కుతున్న కంగువా 3Dలోని ప్రేక్షకులకు ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ కంగువా సినిమాపై అటు ట్రేడ్ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇది ఇలా ఉండగా సూర్య సోదరుడు కార్తీ కంగువా క్లైమాక్స్ లోని అతిథి పాత్రలో మెరుస్తాడని తెలుస్తుంది. చిత్రానికి సీక్వెల్ కూడా ఉందని, సూర్య కార్తీల ఎపిసోడ్ సీక్వెల్ కు దారి తీస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో జగపత్ బాబు, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం విశ్వంభర బింబిసారాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వశిష్ఠ చిరు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మెగాస్టార్ కు జోడీగా అందాల బామ్మ త్రిష నటిస్తుంది. సోషో ఫ్యాంటసీ నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. మ్యూజిక్ సెట్టింగ్స్ ఇటీవల ప్రారంభించారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఇప్పటికీ విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ చిత్రంపై మరిన్ని అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ చివరి దశలో ఉండగా చిరు తర్వాత ప్రాజెక్ట్ పనులు ప్రారంభించారు. చిరు కెరీర్ లో 157th మూవీ రానుంది. ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చెన్నైలో శరవేగంగా జరుగుతుంది. రచయిత కమ్ డైరెక్టర్ బివిఎస్ రవి ఈ చిత్రానికి కథా సహకారాన్ని అందించనున్నారు. గతంలో మెగాస్టార్ తో గాడ్ ఫాదర్ వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు మోహన్ రాజా చిరు 157వ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మెగాస్టార్ ఈ సినిమాలో పెళ్లి అయిన మధ్య వయస్కుడిగా కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల టాక్. చిరు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ లో రానున్న చిత్రాన్ని మెగాస్టార్ ముద్దుల తన కొణిదెల సుస్మిత నిర్మించనుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. ఈ ఏడాదిలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సంక్రాంతి అంటే పల్లెటూరి అందాలు, ధాన్యం లోగిళ్లు, కోడి పందాలు, కొత్తల్లుడికి మర్యాదలతో పాటు ఫ్యామిలీతో పాటు ఒక సినిమా చూడడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. పొంగల్ హాలిడేస్ కు థియేటర్లు కళకళలాడుతుంటాయి. ముఖ్యంగా బి-సి సెంటర్లు ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ తో హోరెత్తుతాయి. అందుకే ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలకు ఒక్కరొక్కరు పోటీ పడుతుంటారు. సంక్రాంతి డేస్ అంటే సినిమాలకు గోల్డెన్ డేస్ లాంటివి. రానున్న సంక్రాంతి కూడా బాక్సాఫీస్ వద్ద సినిమాల హడావిడి ఒక రేంజ్ లో కొనసాగేలా కనిపిస్తుంది. 2025 సంక్రాంతి సినిమాల రిలీజ్ కోసం ఇప్పటి నుంచి ఖర్చు వేస్తున్నారు బడా నిర్మాతలు. ఇప్పటికే మెగాస్టార్ చిరు హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న విశ్వంభర సంక్రాంతి డేట్ లాక్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది ఈ చిత్రం.
ఇక మరో స్టార్ హీరో సంక్రాంతి స్టార్ అని పేరున్న నందమూరి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. మొదట డిసెంబర్ విడుదల అనుకున్నారు, కానీ అక్కడ స్లాట్ దొరకలేనందున సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వీరమాస్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. వీరితో పాటు విక్టరీ, వెంకీ, అనిల్ రావుపూడి తాజా చిత్రం కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని పూజా కార్యక్రమంలో షూటింగ్ మొదలుపెట్టిన రోజే ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. ఈ చిత్రానికి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. ఇలా టాలీవుడ్ టాప్ హీరోలు ముగ్గురు సంక్రాంతికి రానుండడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. మరి ఈసారి సంక్రాంతి పోటీలో ఏ పుంజు గెలుస్తుందో చూడాలి. లేడీ సూపర్ స్టార్ నయనతార చంద్రముఖి సినిమాతో నటిగా తనకంటూ ప్రత్యేకతగా గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. దాదాపు 2 దశాబ్దాలుగా తమిళ పరిశ్రమలో అగ్రనటిగా కొనసాగుతుంది. లక్ష్మి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది నయన్. తెలుగులోనూ స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది నయనతార. శ్రీరామరాజ్యం వంటి పౌరాణిక చిత్రాలలో బాపు దర్శకత్వంలో సీత పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. కాగా ఇటీవల కాలంలో అడపాదడపా చిత్రాలలో మాత్రమే కనిపించింది. తెలుగులోనూ ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తుంది. ఇటీవల మెగాస్టార్ సరసన సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ చిత్రాలలో మాత్రమే తడుక్కుమంది భామ. తెలుగు, తమిళ్లో ఈ భామను తీసుకోకపోవడానికి కారణం కూడా లేకపోలేదు. ఇక నయన్ ఒక్కొక్క సినిమాకు 2 లేదా 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. కానీ రొమాంటిక్ సన్నివేశాలు వంటివి ఉండకూడదు, ముద్దు సన్నివేశాలు అస్సలే ఉండకూడదు. దాంతోపాటు ఎటువంటి ప్రమోషన్స్కు నయనతార పాల్గొందు. ఇంతటి స్టార్ హీరో సినిమా అయినా ప్రమోషన్స్కు మినహాయింపు ఇవ్వాల్సింది. అటు తమిళ్లోనూ ఆచితూచి సినిమాలు చేస్తుంది నయన్. తాను లీడ్ రోల్ ఉన్న చిత్రాలకు మాత్రమే పచ్చ జెండా ఊపుతుంది. తాజాగా నయన్ ఓ యంగ్ హీరో సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదా స్టార్ చిత్రాలతో సూపర్ ఫామ్ లో ఉన్న యంగ్ హీరో కెవిన్ సరసన నటించబోతున్నట్లు ఓ పోస్టర్ను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి ఈ చిత్ర ప్రమోషన్స్ లో అయినా పాల్గొంటుందో లేదో చూడాల్సిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల జైలర్ సూపర్ హిట్తో సూపర్ ఫామ్లో ఉన్నారు. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం రజనీ ఫ్లాప్ పరంపరకు బ్రేక్ వేసింది. చాలా కాలంగా హిట్ లేని రజనీకి జైలర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ దక్కింది. జైలర్ ఇచ్చిన ఉత్సాహంతో రజనీకాంత్ వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన అనే చిత్రం తెరకెక్కుతుంది. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్కు విశేష స్పందన లభించింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ నిర్మాణ సంస్థ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నారు. మొదట వెట్టయాన్ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయాలని భావించింది నిర్మాణ సంస్థ. కానీ ఇప్పుడు తమిళ సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని టాక్. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ప్రకటన రానుందని యూనిట్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుపాటి, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్తో మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలోనూ సూపర్ స్టార్ నటిస్తున్నారు. ఇటీవల కూలీ ఫస్ట్ గ్లిమ్స్ కు విపరీతమైన స్పందన కూడా వచ్చింది.